నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో శని భగవానుడు తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి పూర్తిగా ఏలినాటి శని దోషం తొలగిపోయింది. ఈ కారణం చేత వీరి శని 100% వీరికి సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3వ భావంలో కుంభరాశిలో శని ప్రయాణం ధనుసు రాశి వారికి జన సహకారాన్ని బాగా పెంచుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తులకు సంబంధించి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో అధిక ఆదాయాన్ని, అవకాశాలని అందుకుంటారు. ఏలినాటి శని దోషం పోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. అనుకున్న పనులను కూడా సజావుగా, సంతోషంగా, సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మరింతగా మంచి ఫలితాలు పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రోజున వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మరింతగా శని ఇచ్చేటువంటి యోగాన్ని వీరు పొందగలుగుతారు.